దేవాలయాల్ని కూల్చివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రామతీర్థం అంతర్వేది పూర్వ వైభవం తీసుకువచ్చింది సీఎం జగనే అన్నారు. చంద్రబాబు బూట్లు వేసుకుని పూజ చేసే వ్యక్తి అని, తమ ప్రభుత్వంలో 70 కోట్ల నిధులతో బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. శ్రీరామనవమి రోజు నీచ రాజకీయాలకు పాల్పడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. 63వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అయిందని, బోండా ఉమా సునకానందం పొంది దాడులకు పాల్పడ్డారన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, బోండా ఉమా వారిద్దరు కుమారులు రౌడీయిజం, గుండాయిజానికి నిలువెత్తుల నిదర్శనమన్నారు. బోండా ఉమా బుడమేరును ఆక్రమించి భూ కబ్జాలకు పాల్పడిన వ్యక్తి అన్నారు. కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు బోండా ఉమా అని దుయ్యబట్టారు. నిన్న బోండా ఉమా మా వాళ్లే కొట్టారు అన్నాక అన్ని తీసేసినందుకని అనలేదా అంటూ ప్రశ్నించారు. బోండా ఉమా 2 రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని, ఏబిఎన్ ఛానల్లో బోండా ఉమా క్లియర్గా చెప్పాడు, దాడి చేశామని, ఆ విషయం ప్రజలందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాడు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి మీద, వెల్లంపల్లి గారి మీద దాడి ఖచ్చితంగా బోండా ఉమా హస్తం ఉందంటలో ఎటువంటి సందేహం లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ బోండా ఉమా అతని 2 కుమారులు వాళ్ళు రౌడీజానికి, గుండాయిజానికి పాల్పడుతున్నారు. అట్లాగే ల్యాండ్ గ్రాబింగ్లో ఉన్నారు. వాళ్ళు పేదోళ్ళ భూములు కబ్జా చేసే పరిస్థితి ఉంది. అట్లాగే ఇంతకుముందు చూస్తే స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసినటువంటి నేపథ్యం ఉంది ఈ బోండా కుటుంబానికి. ఖచ్చితంగా దాడి చేసినటువంటి దాంట్లో బోండా ఉమా అతనికి 2 కుమారుల ప్రమేయం ఉందని మేము చెప్తున్నాం. అది ఖచ్చితంగా నిజమని చెప్పి అతని మాటలు బట్టి అప్రూవ్ అయింది. ఏంటంటే ముందేమో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి గారు, కేశినేని నాని కలిపి చేపించుకున్నారు దాడి. అదంతా వాళ్లే చేపించుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళు దాడి అని చెప్పారు. అలా బుద్ధున్నోడు ఎవడో కూడా ఆ మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రాయి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారికి కొంచెం పైన తగిలింది, కానీ లేకపోతే ఏ నవరగంతకో తగిలో లేదా కన్ను తగిలితే చాలా ఇబ్బంది అయ్యేది పరిస్థితి. అట్లాగే వెల్లంపల్లి గారి కన్ను కూడా ఇవాళ చూశారు మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించారు. వెల్లంపల్లి గారి కన్ను డ్యామేజ్ అవ్వటం, ముఖ్యమంత్రి గారికి తగలటం. ఆ రోజేమో మా మీద చెప్పాడు, తర్వాత ఏమో అన్నా క్యాంటీన్ తీసేశారని చెప్పి గులకరాయి పెట్టి కొట్టారు, మా వాళ్లే కొట్టారని ఒప్పుకున్నాడు. చక్కగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా హారతి ఇచ్చి జగనన్ని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా సంకల్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించడం కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ విజయవాడ నగర అభివృద్ధికి పూర్తిగా సహకరించిన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మాకు విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా గతంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేశామని చెప్పి గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా మొన్న రామతీర్థం కానీ, అంతర్వేది కానీ కోవిడ్ కరోనా టైంలో కొంతమంది దుండగులు దేవాలయాల మీద దాడులు చేస్తే, రామతీర్థం దేవాలయం అయితే కనుక అత్యంత అద్భుతంగా జనరల్గా గతంలో అరాకొర సౌకర్యాలతో ఉండే దేవాలయాన్ని రాతి కట్టడం కట్టి యాజ్ ఇట్ ఈజ్గా అదే రాముల వారిని టీటీడీ దేవస్థానం ద్వారా విగ్రహాలను చేయించి 9 నెలల్లోనే ఆ గుడిని కట్టడం కానీ ప్రతిష్ఠించడం కానీ జరిగింది. అంతర్వేది దేవాలయ రథం అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్గా అదే రథాన్ని మళ్ళీ ప్రభుత్వ నిధులతో నిర్మించి భక్తులకి మళ్ళీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అది దుండగులు చేసిన పని ఈ ప్రభుత్వంలో. అదే గత ప్రభుత్వంలో అయితే దుర్మార్గంగా మరి దేవాలయాలు కూల్చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. బూట్లతో పూజ చేసే వ్యక్తి అతను. నువ్వు కావాలంటే చూసుకోండి, రామోజీరావు గారి దగ్గర బూట్లు ఇప్పు కూర్చుంటాడు, అదే దేవుడి దగ్గర బూట్లతో పూజ చేస్తాడు. అటువంటి వ్యక్తి దేవాలయాల గురించి, దేవాలయ కూల్చివేతల గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. 56వ పరిధిలోని సచివాలయ పరిధిలోని రాధానగర ప్రాంతంలో తిరిగాం. ప్రతి చోట కూడా చాలా స్పందన బాగుంది. అలాగే మరి జగన్ గారి మీద జరిగిన దాడికి సంబంధించి వెల్లంపల్లి శ్రీని గారిని అందరూ కూడా పరామర్శించి, అయ్యా నీకు తప్పకుండా మద్దతుగా ఉంటాం, వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం ఓటు రూపంలో కూడా ఆయనకి అండగా చాలా ధైర్యంగా చెప్పారు. మరి ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీని గారు చెప్పినట్టుగా
దేవాలయాల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుటుంబానికి లేదు. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు ఒలించడం తప్పితే జనాలు ఎవరు హర్షించే పరిస్థితులు ఉండరు. అలాగే తనకు తానుగా చేపించుకున్నారు అని పనికిమాల మాటలు మాట్లాడటం 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పనికిరాదు. మరి ఆ రోజు తిరుపతి దగ్గర అలిపిరిలో మరి నీ మీద నువ్వే దాడి చేయించుకున్నావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం.